ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగల మా ప్రభువా, మీకు వందనాలయ్యా. మరి ఒకసారి మీ నామాన్ని స్తుతించుటకు, మీ నామాన్ని మహింపరచుటకు మీరు మాకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా ప్రభువా, ఈ దినమంతయు మీ కవిగిలిలో భద్రపరిచి, మాకు ఎటువంటి ఆటంకాలు, శోధనలు, ఇబ్బందులు కలగకుండా మమ్మలను నాయనా మీరు నడిపించిన విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మా దేవా, మా దేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. మా దేశ పరిస్థితులను జ్ఞాపకం చేసుకోండి. అలాగే నైజీరియాలో అయినా క్రైస్తులపై జరుగుతున్న మారణకాండను జ్ఞాపకం చేసుకోండి. కాంగోను, అలాగే మా ప్రభువ చైనాను కూడా జ్ఞాపకం చేసుకోండి. మీరు పరిశుద్ధుడు, ప్రేమ కలిగిన తండ్రివి, దయగల మా ప్రభుడవు, అయినా స్తోత్రార్హుడవు, స్తుతులకు పాత్రుడవు, అయినా ప్రేమ, కనికరము, జాలి కలిగిన దేవుడవు. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఒక్కసారి మా దేశంపై మీ దృష్టి ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రపంచాన్ని జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్స్లో ఉన్న రోగులను జ్ఞాపకం చేసుకోండి. తల్లిదండ్రులు లేని వారిని, బీదవారిని, విధవరాండ్రను నాయనా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ శక్తి కలిగిన నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థనను మీరు అంగీకరించమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమున సమస్తం ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆమేన్.